వీరాజానా సార్. ఈ సిమ్ కార్డ్స్ అన్ని చివరిగా ఎక్కడ యాక్టివేట్ అయ్యాయో లొకేషన్ చూసి చెప్తారా? రైట్ సార్. థ్యాంక్స్ అలా. విజయ్, ఆ వ్యక్తికి చెందిన ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు మొత్తం అన్ని ఫేకే. ఈజ్ ఏ కంప్లీట్ గోస్ట్. సార్, పేరు లేదు, అడ్రస్ లేదు. సీల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది సార్. అసలు ఏంటి సార్ ఇది? ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే సార్. వెంటనే ఇండియన్ ఎంబసీ కాంటాక్ట్ చేసి చెప్పండి. టెల్ దెమ్ యు హావ్ రిసీవ్డ్ కోడ్ రెడ్. సార్, బంగ్లాదేశ్ కి కోడ్ రెడ్ వెళ్ళింది. ఏ ఐడి నుంచి? ఐడి నుంచి కాదు సార్, పోస్ట్. అది 1980s ప్రోటోకాల్ కదా. బంగ్లాదేశ్ ప్రిజన్ లో 50 ఏళ్లకు పైబడిన ఇన్మేట్స్ లిస్ట్ నాకు వెంటనే కావాలి. This is regarding the prisoner you're holding in cell number 1408. You are in possession of a highly dangerous agent. Ever trained by the Indian intelligence. రెడ్ లెటర్ వచ్చిందని అతనికి చెప్పారా? నో, వి డిడ్ంట్. గుడ్, నేను వస్తాను. అతన్ని ఎంక్వైరీ చేయాలి, చాలా విషయాలు తెలుసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ ఆల్, ఆ రెడ్ లెటర్ వచ్చిందని అతనికి తెలియకూడదు. ఓకే సార్. సార్, బంగ్లాదేశ్లో కోడ్ రెడ్. సర్దార్ చిటగాంగ్. కిల్ ఆర్డర్ వెళ్ళిపోయిందా? ఇంకా లేదు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కి ఫోన్ చేయి. ఎస్ This is Bangla High Command. ఎస్ సార్. Indian Research and Analysis Wing head మనతో లైన్ లో ఉన్నారు. ఓకే సార్. సర్దార్ మీ కస్టడీలో ఉన్నారని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. సర్దార్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో అతన్ని షూట్ చేయండి. నో నీడ్ టు ఫాలో ఎనీ ఎగ్జిక్యూషన్ ప్రోటోకాల్. సర్దార్ అనేవాడు ఉండేవాడు, ఉన్నాడు, చచ్చాడు అని ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి? మన కస్టడీలో ఉన్న ఇండియన్ రా ఏజెంట్ ని తిరిగి అప్పగించాలి. ఒకళ్ళేమో తిరిగి తీసుకువెళ్ళిపోతాం అంటున్నారు, ఇంకొకరేమో చంపేయమంటున్నారు. సంథింగ్ ఇస్ రాంగ్ సార్. మనకి ఇవన్నీ అవసరం లేదు సార్. తిరిగి ఇండియాకి అప్పగించేద్దాం. పంపిన తర్వాత అతను ఏం చేసుకుంటారో అది వాడి ఇష్టం. జస్ట్ ఒబే ఆర్డర్స్. Kabir, take over. ఓకే సార్. అన్ని ట్రేస్ చేశాను. అది ఒక లొకేషన్ చూపిస్తుంది. అది పాత హైవే మీద ఉంది. అదొక నిర్మానుష్యమైన ప్రదేశం. అక్కడ తగలబడ్డ పెట్రోల్ బంక్ మాత్రమే ఉంది.
32 సంవత్సరాలుగా ఈయన ఎవరో ఎవరికి తెలియదు. ఇండియన్ ఏజెంట్, పెద్ద పుడింగి ముసలి ఏజెంట్. వాళ్ళ గవర్నమెంట్ ఈయన చంపమని చెప్పింది. ప్రోటోకాల్ ఏం లేదు, పాయింట్ బ్లాంక్ లో లేపేమని ఆర్డర్ ఇచ్చారు. కోతో జూన్ కి మిర్చి ये बुरो सारे टच्चो ले लो, अमर हाथ पे मोड़ते कुरो शेष इच्छे. ఏజెంట్ సర్దార్, చివరిగా ఏదైనా చెప్పాలా? నీకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? కే నీకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? ఏంట్రా పిచ్చివాడు అవుతున్నాడు? లోపలే ఉండి కుళ్ళిపోయి మట్టిపోయినట్టుంది. పాయింట్ బ్లాంక్ రేంజ్ అంటే ఇక్కడ పెట్టాలి. నెత్తికి ఏం చేస్తే తప్పించుకోవచ్చని ట్రైనింగ్ లో నేర్పించలేదా? సార్, సర్దార్ ఎస్కేప్ అయ్యాడు. అతని గురించి నిజాన్ని రాయబోతున్నాను.
న్యూస్ వస్తోందని. బిగ్ థింగ్స్ హ్యావ్ ఎ స్మాల్ బిగినింగ్స్ అని చెప్తారు. ఇవాళ జరుగుతున్న ఈ ప్రమాదకరమైన సమస్యకు ఆరంభం మేకల్ని తోలే ముసలోడు, అతను తెచ్చిన రాయి. ఈ రాయి మీద పాచి లేదు. అయితే ఏంటి? 3 రోజుల క్రితం అన్ని రాళ్ళ మీద పాచి ఉండేది, కానీ ఇప్పుడు నదిలో ఏ రాయి మీద పాచి లేదు. సారో ఒక్క మేక కూడా నీళ్లు తాగట్లేదు. పాకిస్తాన్ से जरा పంజాబ్ బోర్డర్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో ఊలార్ లేక్ ని పాయిజన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ లేకే చుట్టూ ఉన్న 4000 గ్రామాలకి సింగిల్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. దీని గనక పాయిజన్ చేస్తే ఆ ప్రదేశంలో ఏ ప్రాణికి నీళ్లు దొరకవు. సో వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? మన ట్రూప్స్ ని పంపి లేక్ ని ప్రొటెక్ట్ చేయండి. అక్కడే ప్రాబ్లం ఉంది సార్. ఆ లేక్ లోతట్టు ప్రాంతంలో ఉంది. పాకిస్తాన్ ఆర్మీ ఎటువైపు నుంచి ముట్టడిస్తుందో మనకి తెలీదు. ఇఫ్ వి సెండ్ దెమ్ బ్లైండ్, మనం కళ్ళు మూసి తెరిచేలోగా కంప్లీట్ బెటాలియన్ ని షూట్ చేసి లేక్ ని పాయిజన్ చేసి they'll just disappear. So what do you want us to do? Sit here like ducks? మన ట్రూప్స్ అక్కడికి వెళ్లే లోపు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనకు తెలియాలి. పతన్కోట్ బార్డర్ దాటాక ఉండే పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్ లోనే జనరల్ యూసుఫ్ ఉన్నాడు. Yusuf is there? ఆ జనరల్ కమాండర్ దగ్గర ఒక సీల్ ఎన్వలప్ లో కమాండ్ లెటర్ ఉంటుంది. ఆ లెటర్ మనకి కావాలి. బట్ ద ప్రాబ్లమ్ ఇస్, లెటర్ కనపడకపోయినా సీల్ ఓపెన్ చేసున్న యూసుఫ్ తన ప్లాన్ మార్చేస్తాడు. సో లెటర్ అక్కడే ఉండాలి, సీల్ ఓపెన్ అవ్వకూడదు, కానీ లోపల ఉన్న కంటెంట్ మాత్రం చదవాలి. మహారాజ్, ఈ మిషన్ ఇంపాసిబుల్ అనిపిస్తోంది. ఈ పని చేయడానికి మన దగ్గర ఎవరున్నారు? దీనికోసం నా దగ్గర ఒక ఏజెంట్ ఉన్నాడు.